ఎస్ రామ్మోహన్ మళ్ళీ మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చివరిగా ఓం బిర్లా గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఎప్పుడైతే ప్రధానమంత్రి ఎందుకు రాలేదు సభకు అంటే అన్నాడు, నేనే వద్దన్నాను, మహిళా ఎంపీలు దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పారు. ఆయన ఇక్కడ ఖచ్చితంగా ఆయన మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సభానాయకుడు, సభలో మనకు స్పీకర్. ఆయన నిజంగా అట్లా అంటుంటే ఎవరైనా అంటే పార్లమెంటరీ నాయకుడు ఎవరైనా అంటే వేరు, అధికార పక్షం నుంచి ఎవరైనా అంటే వేరు, రుజువు చేయమని మనం అడగవచ్చు, ఈయన కూడా అడగవచ్చు. ఆయనే స్వయంగా నేను ప్రధానమంత్రిని వద్దన్నాను, ఈ మహిళా ఎంపీలు ప్రధానమంత్రికి దాడి చేస్తారు అనుకొని నేనే వద్దన్నానంటే ఆయనకు సమాచారం ఉంటే ఏం చేయాలంటే ఆ మహిళా ఎంపీలందరినీ సస్పెండ్ చేయాలి, నెంబర్ 1 పేర్లతో సహా అంటున్నాడు. అది ఎందుకు చేయలేదు? ఏమైందంటే ఆయన తన తప్పు మీదేసుకున్నాడు అనవసరంగా. ఇప్పుడు అందుకని పార్షియాలిటీ చూపించినట్టు అయింది. దానివల్ల ఏమైందంటే ఆయన ఒక నిష్పక్షపాతంగా ఉండే ఆయన ప్రధానమంత్రి మీద దాడి చేస్తారని తన సొంత పార్లమెంట్ సభ్యుల్ని, నేను ఎక్కడ ఇప్పుడు పార్లమెంట్ మీద మూకుమ్మడి దాడి జరిగింది గతంలో, ముష్కర్లు వచ్చి దాడి చేసిండ్రు. అప్పుడు చాలా మంది ప్రజలు ఏమనుకున్నారు, చర్చ జరుగుతుంది వీళ్ళందరూ పోతే బాగుంటుందనే మాట కూడా సోషల్ మీడియాలో వచ్చింది. దుర్మార్గమైంది. అంటే పార్లమెంట్ విలువను తక్కువ చేసుకుంటున్నాం మనం. కానీ పార్లమెంట్ సాక్షిగా స్పీకరే ఇట్లా మనకు ఆయన వెనకేసుకోవడం వల్ల రాహుల్ గాంధీ ఏమన్నాడు, మీరు స్పీకర్ వెనక నక్కి నిల్చున్నారు అని ప్రధానమంత్రి అనాల్సి వచ్చింది. అందుకని స్పీకర్ ఇప్పుడు దీని బాధ్యత ఏమైందంటే ప్రధానమంత్రిని వెనకేసుకునే క్రమంలో తాను బలైంది అంటున్నాను. ఎక్కడ కూడా ఆ మాట అనొద్దు. అంటే మనం ఏమన్నా స్పీకర్ డిమాండ్ చేసిన అన్నాడు ఏంటంటే, ఒకవేళ నిజంగానే జరుగుతుంటే 5 10 మందా మరి ప్రధానమంత్రిని సభలో గొరావు చేసి కొట్టే పరిస్థితి ఉంటే మరి ఎవరి భద్రత? దేశ ప్రజలందరికీ మాకు కూడా భద్రత లేనట్టు కదా. అత్యున్నత పార్లమెంట్ లో భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రతున్నట్లు లెక్క. కనుక స్పీకర్ గారు వివరణ ఇప్పటిదాకా వివరణ ఇవ్వాలి స్పీకర్ గారు. అందుకని నేను అనుకుంటున్నానంటే కొంత ఇట్లాంటి తను మీదేసుకోవడం వల్ల ఇప్పుడు తను బలవుతున్నాను అనుకుంటున్నాను. నేనంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన స్పీకర్ తీసేసేది కూడా లేదు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు మంచిగా ఉండేది కదా. ఈ లాస్ట్ ఇటువంటి కొంచెం చిన్నగా, ఎందుకంటే లాజిక్ ఎక్కడ మిస్ అయిందో వారు తెలియదు. కానీ అనుభవజ్ఞుడు 2వ సారి చేస్తున్నాడు స్పీకర్ గా. కానీ ఇక్కడ ప్రధానమంత్రి రక్షించుకునే దానిలో ఆయనే బలైపోయిండేమో నాకు ఆవేదన. ఎందుకంటే అందుకని నేను ఆయనను తప్పుకోమంటున్నాను. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడాలి దీనిపైన. అంటే నేను ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు అంటే ఆయనకి ఏమన్నా ఇంటెలిజెన్స్ సమాచారం ఉందా లేకపోతే ఇంకోటి ఉందా? ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ ఏదైతే లేవనెత్తాడో, ఏదైతే ఎప్స్టీన్ ఫైల్స్ అని ఇదని లేవనెత్తాడో వాళ్ళని ప్రిపేర్ చేసినట్టుగా రాహుల్ గాంధీ ఏమైనా చేసిండా అనేది క్లియర్ కనపడతా ఉంది. అక్కడికి క్లియర్ కనపడతా ఉంది. సో ఆ విధంగా మీరు నేర్పించే విధానం అట్లా ఉంది. మహిళా ఎంపీలు మహిళా ఎంపీలకు నేర్పించే విధానం ఆ విధంగా ఉందేమో, ఆ విధంగా ఉంది. ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తాను అన్నారు. తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. గుర్తుంచుకోవాలి, 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. 2026లో ఇంప్లిమెంట్ అవుతుంది. వెంకటరెడ్డి గారు మహిళా ఎంపీలు కానీ మహిళలు అంటే మాకున్న గౌరవం మీకు లేదు. అక్కడ కూడా మీరు ఇచ్చిన మీ ఎంపీలు ఎంతమంది కూడా చెప్పండి ఒకసారి. ఎంతమంది వెంకటరెడ్డి గారు ఎంతమంది గెలిపించుకున్నారు? ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఏం గెలిపించారు? ఓకే లింగం గారు మీరు మాట్లాడండి. సిద్ధాంత ప్రకారం మహిళలు బయటకు రానియరు అన్నారు కదా. మహిళలు బయటకే రావు. ఇది మీ పార్టీ ఐడియాలజీ, మీ గోల్వంకరు మీకు చెప్పిందంతా మీది ఇదే సిద్ధాంతం. మీరు మహిళల గురించి మాట్లాడితే ఎట్లండి? మీరు మహిళల గురించి బిల్లు తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ వ్యతిరేకిస్తా ఉన్నా, ప్రతి దాడి వ్యతిరేకిస్తా ఉన్నా. వెంకటరెడ్డి గారు దాన్ని సమర్థించుకుంటారు. మహిళలు ఆ విధంగా మాట్లాడినందుకు సమర్థించుకుంటారు. కనీసం మీరంతా మాట్లాడేమో అనుకున్నా. మీరు కూడా సర్లే జరిగిందేదో తెలియక జరిగిందనాలి కానీ ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా. రామ్మోహన్ గారు వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు బీజేపీ నాయకుడు అంటే తప్పట్టు మాట లింగం. బీజేపీ నాయకులు పార్టీ నాయకుడు ఆయన అన్నాడంటే వేరే పార్టీ కనుక అన్నాడు అన్నట్టు.
కానీ స్పీకర్ స్పీకర్ అనుకోవద్దు. గారు ప్రధానమంత్రిని వెనకేసుకునే క్రమంలో ఆ మాట మాట్లాడేది లేకుండా అంటున్నాను అంతే తప్ప మళ్ళీ మీరు వెనక మహిళలకు ఎవరి గౌరవం ఎవరు లేదా అందరు ఉన్నారు సమస్య అది కాదు. స్పీకర్ గారు ప్రధానమంత్రిని వెనకేసుకోవడానికి ప్రధానమంత్రి రాకపోవడం కారణం ఆయన చెప్పుకోవాలి, ప్రధానమంత్రి చెప్పుకోవాలి. లేకపోతే అంటే నేనే వద్దన్నాను అని చెప్పడం అప్పుడు తప్పలేదు. కానీ ఆయన అనడం వల్ల ఏమైందంటే ఆయన విలువ తగ్గించుకున్నాడు, దాంతో రుజువు చేయలేకపోయింది. నేను స్పష్టంగా డిమాండ్ చేసిన పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మీద దాడి చేసినాక ఎవరు క్షమించేది లేదు. ఎవరైనా దాడి చేద్దామనే సమాచారం ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయట పెట్టాలి. ఎంపీలు ఎవరైనా సరే, మహిళా ఎంపీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎస్ వాళ్ళని సస్పెండ్ చేయాలి. సభ మొత్తం అయిపోయేదాకా మొత్తం ఈ సభలో మొత్తం బయటకు పంపించాలన్నా. కానీ